దేశ సరిహద్దుల్లో వివాదాలు జరిగినా అక్కడ బందోబస్తు చేసే బాధ్యత సిఆర్పిఎఫ్. కేవలం దేశ సరిహద్దే కాకుండా దేశంలో ఏ ప్రాంతంలో అల్లరి జరిగినా అక్కడికి వెళ్ళేది సిఆర్పిఎఫ్, ఆ అల్లరిని కంట్రోల్ చేసేది సిఆర్పిఎఫ్. అంత ప్రాముఖ్యత గల సిఆర్పిఎఫ్ తెలుగు రాష్ట్రాల్లో తన ప్రాముఖ్యత చాటుకుంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా సదరన్ స్టేట్లో సిఆర్పిఎఫ్ రోల్ చాలా మేజర్ అవుతుంది. ఎందుకంటే కేవలం మనకు తెలిసింది పాకిస్తాన్ లాంటి బోర్డర్ అనుకుంటాం, కానీ దేశంలో అల్లర్లు జరిగే ప్రాంతాల్లో ఎక్కువగా సిఆర్పిఎఫ్ రోల్ ఉంటుంది. ఒక్క అల్లర్లు జరిగినప్పుడు మాత్రమే కాకుండా నక్సల్స్ మూమెంట్ కానీ, కమ్యూనల్ మూమెంట్ కానీ, ఏ మూమెంట్ ఉన్న సిఆర్పిఎఫ్ రోల్ కనిపిస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న సిఆర్పిఎఫ్ తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సిఆర్పిఎఫ్ రోల్ ఏంటి, ఇంతకుముందు సిఆర్పిఎఫ్ ఎక్కడెక్కడ పనిచేశారు, నక్సల్స్ మూమెంట్లో అణచివేతలో ఏ విధంగా ఉంది, కమ్యూనల్లో జరిగినప్పుడు ఆ మాబు జరుగుతున్నప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారు, ఇటీవల బెంగళూరులో జరిగిన ఇష్యూ అప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ చేశారు అన్న అంశాలు అంతా మాట్లాడడానికి ప్రస్తుతం సిఆర్పిఎఫ్ కమాండెంట్ విశ్వనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు సిఆర్పిఎఫ్ రోల్ ఏంటి, సిఆర్పిఎఫ్లోకి కొత్తగా ఎవరైనా రావాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముంటారు అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం. విశ్వనాథ్ గారు, సిఆర్పిఎఫ్ అనగానే సాధారణంగా చాలామందికి ఎక్కడో దేశంలో కాశ్మీర్లో మాత్రమే అనుకుంటారు, కానీ ఎక్కడ చూసినా సిఆర్పిఎఫ్ రోల్ కనిపిస్తూనే ఉంటుందండి. అంటే కమ్యూనల్ అవ్వచ్చు, అటు మా నక్సలిజం మూవ్మెంట్ అవ్వచ్చు, ఏ మూవ్మెంట్ అయినా సిఆర్పిఎఫ్, ఆర్ఏఎఫ్ రెండు కనిపిస్తుంటాయి. అంటే అందులో కోబ్రా. సిఆర్పిఎఫ్ అనేది పెద్ద ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఈ ఫోర్స్లో రావాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే చాలామందికి రావాలనుకుంటారు, కానీ దాని రోల్ ఎలాగ వెళ్ళాలి, అందులోకి ఎంట్రీ ఎలాగా అనేది చాలామంది తెలియట్లేదు. అదొకటి. అసలు సదరన్ సెక్టార్లో మన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన రోల్స్ ఏంటి, ఎప్పుడైనా మూవ్మెంట్ జరిగినప్పుడు మాత్రమే సిఆర్పిఎఫ్ కనిపిస్తుంది, మిగతా టైంలో సిఆర్పిఎఫ్ ట్రైనింగ్స్ ఎలా జరుగుతుంటాయి అనే ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు విశ్వనాథ్ గారు సిఆర్పిఎఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేసి ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశారు, మీ అచీవ్మెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ మురళి గారు. సిఆర్పిఎఫ్ అనేటువంటి ఇదిలోకి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవగాహన అనేటువంటిది కంపారిటివ్లీ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఒకప్పటి ఇదిలో పోలిస్తేను. డెఫినెట్లీ సిఆర్పిఎఫ్ గురించి చెప్పాలి అంటే సిఆర్పిఎఫ్ అనేటువంటిది చాలా ఓల్డెస్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ అండి. ఇది అండర్ ది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆల్మోస్ట్ బేసికలీ సిఆర్పిఎఫ్ వాజ్ రైజ్డ్ ఇన్ 1939 యాజ్ ఎ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. అప్పటి నుంచి తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని సిఆర్పిఎఫ్గా అప్పుడు ఫస్ట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని సెంట్రల్ రిజర్వ్ పోలీస్గా నామకరణం చేసి అప్పటి నుంచి హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఫోర్స్గా అది డెవలప్ అయింది. అలాగే సిఆర్పిఎఫ్ కాకుండా ఇంకా కొన్ని సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉంది, తర్వాత సీమా సురక్షా బల్ ఎస్ఎస్బి అని ఒకటి ఉంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఇంకోటి అస్సాం రైఫిల్స్ ఉంది. ఇవన్నీ కూడాను రకరకాలైనటువంటి సెంట్రల్ ఫోర్సెస్ అండర్ ది డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. అయితే ఎప్పుడైతే 1999లో కార్గిల్ వార్ అయిందో, ఆ వార్ అయిన తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క డెసిషన్స్లో వచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్లో ఇలా అంటే ఫోర్సెస్ని అలా ఇలా డిప్లాయ్ చేస్తున్నారు. లెట్ అస్ హ్యావ్ వన్ ఫోర్స్ ఫర్ వన్ పర్పస్ అటువంటి ఇదిలోకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కి ఒక స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఇండో టిబెటన్ బోర్డర్ని. తర్వాత బిఎస్ఎఫ్ అటు బంగ్లాదేశ్ బోర్డర్ ప్లస్ గుజరాత్ బోర్డర్కి ఇచ్చేశారు. అలాగా సిఆర్పిఎఫ్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చూడడానికి ఒక ప్రముఖమైనటువంటి లీడ్ ఏజెన్సీగా సిఆర్పిఎఫ్ని ఇచ్చేశారు. అందువల్లే సిఆర్పిఎఫ్ యొక్క రోల్ చాలా పెద్దది. దాదాపు 3,20,000 మంది ఉన్నటువంటి ఫోర్స్లో రకరకాలైనటువంటి రెస్పాన్సిబిలిటీస్, రకరకాల రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది. అలాగే మీకు గుర్తే ఉంటుంది, సిఆర్పిఎఫ్ వచ్చింది అంటే సామాన్య ప్రజానికంలో ఉండేటువంటి అభిప్రాయాలు ఎలా ఉంటాయటువంటిది. సో అలా ఆలోచిస్తే సిఆర్పిఎఫ్ ఒకప్పుడు కేవలం ఎలక్షన్ డ్యూటీస్లో చూసేవాళ్ళటువంటి ఇది ఉండేది. అలా కాకుండా సిఆర్పిఎఫ్ యొక్క రోల్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీలో అటు కశ్మీర్ హ్యాండ్లింగ్ విషయంలో కావచ్చు, నార్త్ ఈస్టర్న్ థియేటర్లో కావచ్చు, తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూలో కావచ్చు, సిఆర్పిఎఫ్ చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. అది కాకుండా మామూలు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో, తర్వాత ఈ కమ్యూనల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడంలో ఆర్ఏఎఫ్ ఎస్టాబ్లిష్ చేశారు 19 పోస్ట్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ తర్వాత. అలాగే తర్వాత కోబ్రా బెటాలియన్స్ చెప్పి
కంబాట్ బెటాలియన్స్ ఫర్ ది అబ్సల్యూట్ రెసల్యూషన్ అనేటువంటి తోటి మన తెలుగు ఆయన దుర్గాప్రసాద్ గారు ఐజీగా ఉన్నప్పుడే దాన్ని కోబ్రాని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత దుర్గాప్రసాద్ గారు డీజీ సిఆర్పిఎఫ్గా కూడా రిటైర్ అయ్యారు. సో స్పెసిఫిక్ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి ఈ ఫోర్సు విభిన్నంగా ఇదైన తర్వాత రకరకాలైనటువంటి రోల్స్ ప్లే చేస్తూ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ఇంకాను విఐపి సెక్యూరిటీ బెటాలియన్స్, మహిళా బెటాలియన్స్ ఇవి కూడా డెవలప్ చేశారు. అట్లా సిఆర్పిఎఫ్ ఏంటంటే ఒక మల్టీ డైమెన్షనల్ రోల్, అసిస్టింగ్ ది స్టేట్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్, హ్యాండ్లింగ్ ది వేరియస్ కైండ్స్ ఆఫ్ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్ అక్రాస్ ది కంట్రీ. అది నార్త్ ఈస్ట్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, ఇక్కడ అలా ప్లే చేస్తూ వస్తుంది. ఓకే, అంటే ఇక మన సదరన్ సెక్టార్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక క్వశ్చన్ అడిగా. విశ్వనాథ్ గారి కుటుంబ నేపథ్యం, అసలు విశ్వనాథ్ గారు ఎందుకు సిఆర్పిఎఫ్లో రావాలనుకున్నారు? నేను కూడానండి మామూలుగా ఉన్నటువంటి నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నాన్నగారు జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా ఉండేవారు. అప్పట్లో సివిల్ సర్వీస్కి వెళ్ళాలనేటువంటి అంబిషన్ తోటి గ్రాడ్యుయేషన్స్ అది అయిపోయిన తర్వాత ఒంగోలు నుంచి నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ స్టడీ సెటిల్ వాటిలో అక్కడ బాగా రకరకాలైనటువంటి వీటిలో కుస్తీలు పడుతున్నాం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అప్పుడుంటే అవేర్నెస్లు అప్పుడున్నటువంటి తోటి ఎలాగైనా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక గవర్నమెంట్లో వెళ్ళాలి, ఏదైనా మనం పబ్లిక్ హెల్ప్ చేసేటువంటి సర్వీస్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. అలా వచ్చినటువంటి ఇదిలో ఆ నేపథ్యంలో మొదటిది సిఆర్పిఎఫ్లోకి ఎంట్రీ ఇచ్చడం జరిగింది. ఐ జాయిన్డ్ ఇన్ 1996 యాజ్ ఎ డైరెక్ట్లీ అపాయింటెడ్ గెజెటెడ్ ఆఫీసర్. అప్పటి నుంచి ఇంకా మనం సిఆర్పిఎఫ్లో రకరకాలైనటువంటి ఏరియాస్లో పనిచేస్తూ వస్తున్నాము. అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? సిఆర్పిఎఫ్లో అప్పట్లో ఉండేటువంటి అకాడమీ మౌంట్ అబులో ఉండేదండి, ఇంటర్నల్ సెక్యూరిటీ అకాడమీని. దాంట్లో మా ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ 14 months అయ్యేది. అంతకుముందు అది నేషనల్ పోలీస్ అకాడమీగా ఉండేది. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అయింది. అక్కడ ట్రైనింగ్ చేసాము. ఇప్పుడు ఖాదర్పూర్ అని గుడ్గాంలో ఉంది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. అది అయిన తర్వాత దెన్ ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ కాశ్మీర్. ఓకే సార్, ట్రైనింగ్లో మీకు రెగ్యులర్ పోలీస్ లాగా ట్రైనింగ్ ఉంటుందా లేదా అడిషనల్గా ఏమైనా ఉంటుందా? రెగ్యులర్ పోలీసింగ్ ట్రైనింగ్ అండి. అంటే బేసిక్లీ ఏమవుతుంది, మనం మామూలు ఫ్రెష్ క్యాండిడేట్స్గా సమాజం నుంచి రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ ఒక యూనిఫామ్ సర్వీస్లోకి ఎలా యాటిట్యూడ్స్లో కొంచెం చేంజెస్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో ఎక్కువ ట్రైనింగ్ నడుస్తుంది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత లా అండ్ ఆర్డర్, తర్వాత ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ కూడాను డిస్కస్ చేయడము, వీటి మీద ట్రైనింగ్ కూడా జరుగుతుంది. అంటే లా అండ్ ఆర్డర్లో మిగతా సివిల్ పోలీస్కి లా అండ్ ఆర్డర్ మీద ఐపీఎస్సి, సిఆర్పిఎస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి ఉంది, కానీ సిఆర్పిఎఫ్లో ఐపీఎస్కి, సిఆర్పిఎస్కి ఎక్కువగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? సిఆర్పిఎఫ్లో ఐపీసీ అంటే ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మనకు అన్ని విషయాలు తెలియాలి. ఫస్ట్ యాజ్ ఎ లీడర్ ఇఫ్ యూ కమ్ అప్ మనకు అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఆ విధంగా ఐపీసీ, సిఆర్పిఎస్ మీద అవగాహన బాగా పెంచుతాయండి. ఓకే, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మీరు? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఐ వెంట్ టు కాశ్మీర్, దట్ టు ది అనంతనాగ్. అనంతనాగ్ అనేటువంటిది అప్పట్లో బాగా హార్ట్ బెడ్గా ఉండేది, దాన్ని ఇస్లామాబాద్ అనేవాళ్ళు. సో అట్లా అలాంటి అక్కడికి వెళ్ళాం ఫస్ట్ పోస్టింగ్. ఒక యంగ్ ఆఫీసర్గా ఫస్ట్ పోస్టింగ్ అక్కడికి వచ్చాను అనమాట. అక్కడ పరిస్థితులు, అక్కడి వాతావరణం చూస్తే మొదట్లో ఓకే ఒక జోష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ జోష్ తోటి వీ ట్రై టు డూ లాట్ మెనీ థింగ్స్. అంటే మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు, ఇది ఒక ప్రశాంత వాతావరణం, ట్రైనింగ్ తీసుకున్నారు. కాశ్మీర్ అప్పటికే మీరు అన్నట్లుగా అనంతనాగ్ అంతే ఒక రగులుతున్న వ్యవహారం. అంటే అక్కడ నిత్యం టెన్షన్ ఉన్న ఏరియాలో మీరు ఎలాగే ఆ వాతావరణంకి అడ్జస్ట్ అయ్యారు? ఎందుకంటే అక్కడ ఫుడ్, ఆ కల్చర్ వేరు, ఇక్కడ ఫుడ్ కల్చర్ వేరేగా ఉంటుంది, ప్లస్ డ్యూటీ. సిఆర్పిఎఫ్లో ఏంటంటే ఒకసారి మనం వచ్చిన తర్వాత ఇది ఒక మినీ ఇండియా లాంటిది. ఈ మినీ ఇండియాలో ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది పడతాము, తర్వాత ఏంటంటే అన్ని రకాలైనటువంటి అవగాహనలు వచ్చేస్తాయి. ఎవరిని ఎలాగ హ్యాండిల్ చేయాలి, పబ్లిక్తో ఎలా ఉండాలి అనేటువంటి అనుభవాలు, ఈ అనుభవాల ద్వారా వచ్చేటువంటి అండి మొదట్లో కూడా. కాకపోతే అంటే ఫస్ట్ ఇనిషియల్ నోట్లో కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి, బట్ ట్రైనింగ్ అనేటువంటి చాలా రోల్ ప్లే చేస్తుంది. అచ్చా సార్, అనంతనాగ్లో వెళ్ళిన టైంలో అక్కడ ఏమో ఒక సిచ్యువేషన్ గుర్తుందా మీకు? ఎలాగుండేది మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్? అనంతనాగ్లో వెళ్ళినప్పుడు అది ఒక రకంగా చెప్పాలి అంటే ఆ టైంలో ఆపరేషన్స్ అనేవి విపరీతంగా జరుగుతుండేవి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అనేవి విపరీతంగా జరుగుతుండేవి. సో ఇలాంటి ఆపరేషన్స్లో ఒకసారి మేము ఒక ఇన్ఫర్మేషన్ రావడము, ఒక అనంతనాగ్ పక్కన ఒక చిన్న విలేజ్లో
సో ఆ విలేజ్లో ఇట్లా ఇన్ఫర్మేషన్ రాగానే అప్పుడు ఆర్మీ పోలీస్ కూడా కలిసేదండి. ఆర్మీ పోలీస్ కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. సో అలాంటి ఆపరేషన్లో ఒక ఆపరేషన్ బాగా గుర్తుంది. సో దాంట్లో ఇద్దరు మిలిటెంట్స్ ఒక చిన్న హైడౌట్లో ఉన్నారు. సో అప్పుడు బాగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ ఇంకో రకంగా ఉంటుంది అక్కడ ఇనిషియల్ డేస్లో. సో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో బాగా ఇనిషియల్ స్టేజ్లో బాగా మీన్ యూ కాల్ ఇట్ యాజ్ డైనమిజం, యూ కాల్ ఇట్ యాజ్ ఎనీవే, బట్ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఆపరేషన్. సో మాకు కూడా కొన్ని మెడల్స్ వచ్చాయి దాంట్లో. ఓకే, వాటితో పాటు ఇంకా బాగా గుర్తుండిపోయే ఘటన అనంతనాగ్ అంటే గుర్తుండిపోయే ఘటనలు అంటే బేసిక్లీ నేను తర్వాత కాలంలో నేను ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్లో చాలా కాలం పనిచేశాను. అనంతనాగ్ ఉన్నప్పుడే అనంతనాగ్ నుంచి వచ్చేసిన తర్వాత. అనంతనాగ్ ఎంతకాలం పనిచేశారండి? అనంతనాగ్లో ఒక 1 year వరకు ఉన్నానండి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ జమ్మూకి వచ్చానండి. జమ్మూలో ఒక 2 years ఉన్నాను. అప్పుడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్లో ఏంటంటే రకరకాలైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. సో ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద జమ్మూ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ. అక్కడి నుంచి తర్వాత ఎస్పీజీకి వచ్చాను. ఓకే సార్, జమ్మూ ఎయిర్పోర్ట్ అనేది పబ్లిక్ ప్లేస్లోని అది బాగా సెక్యూరిటీ లేని ప్లేస్లో కనిపిస్తుంటుంది, రెగ్యులర్గా దాడులు జరుగుతుంటాయి. మరి అక్కడ మీరు ఏ విధంగా వర్క్ చేస్తారు? అలాంటి అవగాహన అంటే జమ్మూ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఇప్పుడు బాగా టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియానండి. ఒకప్పుడు కాశ్మీర్లో మిలిటెన్సీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొంచెము ఇబ్బందులు ఉండేవి దాంట్లో. బట్ పోలీసింగ్, లోకల్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ కలిసి చాలా స్ట్రాంగ్ అయినటువంటి సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది ఎయిర్పోర్ట్కి. సో మంచి ఇదిగానే ఉండేదండి అక్కడ విషయాలకు వస్తే. కానీ ఆ పక్కన రాంపురా సెక్టార్, ఆ సెక్టార్లో నుంచి కూడా ఎక్కువగా అటాక్లు అవుతుంటాయి కదా, మీరు వాటిలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తారు? మా ప్యారల్ యూనిట్స్ వాళ్ళు ఉన్నారండి, నేను అక్కడ ఉండలేదు. అచ్చా, జమ్మూలో 1 year చేశారు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్లో ఎస్పీజీలోకి డెప్యుటేషన్లో వచ్చానండి. ఎస్పీజీలోకి వచ్చిన తర్వాత మరి సపరేట్ ట్రైనింగ్ అని తీసుకున్నారా? ఎస్పీజీలో చాలా టఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఒకసారి ఆ ట్రైనింగ్ గురించి చెప్పండి. ఎస్పీజీ ట్రైనింగ్ అనేది చాలా టఫెస్ట్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ 3 months ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో. మెయిన్ పార్ట్ ఈజ్ దట్, ఎందుకంటే ఎస్పీజీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. సో అందుకని ఆ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీలో ఉండేటువంటి సెన్సిటివిటీస్, ఎలాంటి ఐక్యూ ఉండాలి, ఎలాంటి ఫిట్నెస్ లెవెల్స్ ఉండాలి, ఎలాంటి రిఫ్లెక్షన్స్ ఉండాలి, ఇవన్నీ కూడాను బాగా ట్రైనింగ్ ఇస్తారు, బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్స్ అనేటువంటివి దాంట్లో రకరకాలైనటువంటి ప్రాక్సిమేట్ సెక్యూరిటీకి సంబంధించి చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. సో అవన్నీ బాగా టఫ్గా ఉంటాయి, బట్ వన్ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకే, కానీ అక్కడ 18 గంటలు కంటిన్యూగా నిద్రపోకుండా పనిచేస్తారు, ట్రైనింగ్ అనేది ఉంది. మీరు దాన్ని ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఫర్ 3 days. ఆ 3 days ఎక్సర్సైజ్ అనేటువంటి చాలా టఫెస్ట్ ట్రైనింగ్ అనమాట. దాంట్లో మొదటి రోజు మనకి ఒక 2 hours 3 hours నైట్ టైము స్పేర్ చేయిస్తారు. సెకండ్ డేకి 1 hour తగ్గించేస్తారు. థర్డ్ డేకి అసలు రెస్ట్ ఇవ్వరు. దాంట్లో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. కానీ బేసిక్లీ ఏంటంటే మన యొక్క మెంటల్ టఫ్నెస్ డెవలప్ చేయడానికి, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం విత్స్టాండ్ కావడానికి, ఎలాంటి సిచ్యువేషన్స్ను ఎలా హ్యాండిల్ చేయడానికి, అది బేసిక్లీ ఇట్స్ ఎ మెంటల్ టఫ్నెస్. ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి చూసారా, అది ఎక్స్ట్రా. ఇవన్నీ మర్చిపోతామండి. కొద్దిగా ఫిజికల్గా కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ అన్నీ మర్చిపోతాం. దెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ సంథింగ్. ద ఎస్పీజీ కమాండర్ ఈజ్ సంథింగ్, హీ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటువంటిది నమ్మకం వచ్చేస్తారు. సాధారణంగా మిగతా పోలీస్ ట్రైనింగ్కి ఎస్పీజీకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే టార్గెట్ని కాపాడడం ఒకటే కాకుండా టార్గెట్ని ముందు సేవ్ చేయడం అనేది మీకు ఎక్కువగా చూపిస్తారు. అది కాకుండా అంటే వెపన్తో కాకుండా కొంతమంది పెన్నులతోనో లేదా ఇంకుతోనో బూట్లు సిరీడ్ చేస్తుంటారు, అటువంటివైనా ట్రైనింగ్ ఇచ్చారు అప్పుడు? అంటే ఎస్పీజీలో జరిగేటువంటి ట్రైనింగ్స్ అన్నింటి గురించి మనము డిస్కస్ చేయకూడదని బయటకు రాలేము కొన్ని విషయాలు. ఓకే, సో ఇట్ ఇస్ బెటర్ టు రైట్. ఎస్పీజీలో ఉన్నప్పుడు మీరు ఎవరి దగ్గర పనిచేస్తారు? ఎస్పీజీలో ఉన్నప్పుడు మెయిన్ ప్రధానమంత్రి గారితో చాలా టూర్స్ చేసాము. ప్రధానమంత్రి సెక్యూరిటీలో ఉన్నాము. ఎవరండి అప్పుడు ప్రధానమంత్రి? ఇనిషియల్ అండి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సూపర్. అటల్ బిహారీ వాజ్పేయి గారితో నాకు ఒక అవకాశం దొరుకుతుంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కాన్ఫరెన్స్కి ఎస్పీజీలో రిప్రజెంట్ చేసిన వాళ్ళు నేను కూడా ఒకటి ఉన్నాను అనమాట. సో దట్ వాజ్ ఇన్ ది ఇయర్ 2002. సో అలా ఎస్పీజీలో ఫస్ట్ వాజ్పేయి గారితో చేసాము. తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఆయన గ్రూప్ సెక్యూరిటీలో కొంతకాలం ఉన్నాము. అలాగే ఇంకొంతమంది సెక్యూరిటీస్లో ఉన్నాము. కానీ వాజ్పేయి గారు లో ప్రొఫైల్ ఉంటారు, సెక్యూరిటీని ఎక్కువగా
ప్రికాషన్ తీసుకోవాలని అంటారు. మీరు ఆ పాయింట్స్కి వెళ్ళకండి. ఓకే, మీరు పనిచేసిన వాజ్పేయి గారు కానీ మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరితో మీకు బాగా కంఫర్ట్? అద్భుతమైన వ్యక్తులండి, రైట్. ఇద్దరు అయినా కూడా అద్భుతమైన వ్యక్తులు. అసలు వీ కాంట్ థింక్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్. దేశానికి నాయకత్వం వహించిన వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా కూడా. వాళ్ళ యొక్క పంక్చువాలిటీస్ కానీ లాట్ మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ది ఇండివిజువల్స్. అంటే వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు అండి. ఈవెన్ మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన తెలుగు నరసింహారావు గారి దగ్గర కూడా నేను చాలా కాలం చూసాము. ఆయన ఎంత పంక్చువల్గా ఉంటారో, ఎంత డెడికేటెడ్గా ఉంటాడో, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారో. అప్పటికీ రాత్రి 10, 11, 12 వరకు ఎలా ఆయన బుక్స్ రీడింగ్లో ఉంటారో చాలా విషయాల్లో. అంటే ఇక్కడ మనం చూస్తున్న పొలిటీషియన్కి వాళ్ళకి అసలు చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది. అంటే చాలా వ్యక్తిగతంగా వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు అండి. ఓకే సార్, మీరు ఎస్పీజీ తర్వాత మళ్ళీ సిఆర్పిఎఫ్కి వచ్చారా? ఎస్పీజీ తర్వాత నేను కొద్ది రోజుల పాటు సిఆర్పిఎఫ్కి వచ్చాను. తర్వాత నేను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని, ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఎపెక్స్ బాడీ, పాలసీ మేకింగ్ బాడీ ఫర్ ది కంట్రీ, దాంట్లో కొంతకాలం పనిచేశానండి నేను. ఓకే సార్, ఆ టైంలోనే ఉత్తరాఖండ్లో ఒక ఇష్యూ జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా రిస్క్ చేశారు? మీరు ఢిల్లీలో ఉండి కూడా ఆపరేషన్ చేశారని, ఒక మహిళ మీకు కాల్ చేస్తే ఆమె సేవ్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకున్నారని కూడా. దాంట్లో బేసిక్లీ ఏంటంటే, డిజాస్టర్ ఎప్పుడైతే అయిందో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ విధాలుగా రెస్పాండ్ అయ్యాయి ఇమీడియట్గాను. దో మా ఎన్డీఎంఏ కింద నేర్లీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వర్క్ చేస్తుండేదండి. అసలు ఆ ఇన్సిడెంట్ జరగగానే కొద్దిగా షెల్ సిచ్యువేషన్కి మొత్తం గవర్నమెంట్ అంతా వెళ్ళింది. సో ఇమీడియట్లీ రెస్పాన్సెస్ అటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి కానీ, తర్వాత నేషనల్ గవర్నమెంట్ నుంచి కానీ చాలా చాలా గొప్పగా జరిగింది. రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో సెంట్రల్ ఫోర్సెస్ని వాడుకున్నారు, ఎన్డీఆర్ఎఫ్ ఎలాగో వెళ్ళిపోయింది. తర్వాత స్టేట్ పోలీస్ నుంచి స్టేట్ ఆర్గనైజేషన్స్ చాలా వర్క్ చేశాయి. అది చాలా పెద్ద, అన్ఫార్చునేట్లీ ఒక పెద్ద డిజాస్టర్ సిచ్యువేషన్. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది దాంట్లో ఇరుక్కుపోయారు. తర్వాత వాళ్ళందరినీ హైదరాబాద్, ఏపీ భవన్, ఢిల్లీకి రెస్క్యూ చేసిన దాంట్లో చాలా చాలా జరిగాయండి. దాంట్లో కానీ అక్కడ కంట్రోల్లో ఉన్న విశ్వనాథ్ గారికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ యొక్క సారాంశం, ఆ కాల్ చేసిన వాళ్ళకి ఇలాగ మీరు ఇలాగే అండి, ఆఫీస్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్లో వచ్చిన కాలు, దట్ వాజ్ ఎ వెరీ బిగ్ ప్యానిక్ కాల్. సమ్ లేడీ ఫ్రమ్ సింగపూర్ బేసిక్లీ, బట్ వాళ్ళు తెలుగు వాళ్ళే. ఎప్పుడో సింగపూర్లో వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఆల్మోస్ట్ 15-16 ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఉన్నారు అక్కడ. ఇన్సిడెంట్ జరిగినటువంటి లొకేషన్కి అరౌండ్ ఐ థింక్ 15-20 కిలోమీటర్స్ దూరంలో. అసలు ఎక్కడ ఉన్నారు ఏంటిది కూడా మనకు తెలియదు. మనం ఎక్కడ ఢిల్లీలో కూర్చోన్నాము. సో ఆ సిచ్యువేషన్ నుంచి సడన్గా ఒక కాల్ వస్తే, కాల్ని ఎలా రిసీవ్ చేసుకున్న దాంట్లో మాట్లాడుతూ ఉంటే, సార్ మేము మా దగ్గర ఉన్నటువంటి మనీ అంతా అయిపోయింది, లేదు మా మనీ ఉంది కానీ మన దగ్గర మనకు ఇప్పుడు ఉపయోగపడేటువంటిది లేదు, తర్వాత ఎక్కడ కనిపించట్లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, మా దగ్గర ఏమీ తినడానికి లేవు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వీఆర్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. అండ్ మా దగ్గర ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మేబీ అందరు 10-15 అవర్స్ కంటే 20 వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, చాలా సిచ్యువేషన్ ఉన్న ఒక ప్యానిక్ కాల్ వచ్చింది. సో ఆ ప్యానిక్ కాల్ను ముందు అర్థం చేసుకొని వాళ్ళని కన్సోల్ చేస్తూ, మీరు ఎక్కడ ఉన్నారు, ఏ లొకేషన్స్లో ఉన్నారు, ఎలా అనే దానికి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఆవిడకు ఏం చెప్పామంటే, ఫస్ట్ మీరు మొబైల్ ఇప్పుడు ఆఫ్ చేయండి, మళ్ళీ 1 hour తర్వాత కాల్ చేయండి, మీరు ఉన్నటువంటి లొకేషన్కి దగ్గరలో ఏమన్నా ఫోర్సెస్ ఉంటే మాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ఆవిడ ఎందుకు మొబైల్ ఆఫ్ చేయమన్నారండి? అంటే వాళ్ళ దగ్గర మొబైల్ బ్యాటరీ చాలా తక్కువ ఉంది. అందులో ఆ ఏరియాస్ అన్నీ కూడాను పూర్తిగా పవర్ లేనటువంటి ఏరియాస్. ఆల్రెడీ అప్పటికి 1 day అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం కమ్యూనికేషన్కి అంత ఇంత మొబైల్, అది కూడా క్లోజ్ చేసుకున్నారంటే ఇంకా చేయడానికి కూడా ఏముండదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. సో అందుకని అలా చెప్పేసి తర్వాత వాళ్ళు ఒక 1/2 hour తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇట్లా ఒక ఇదిలో ఉందని చెప్పారు. ఈ లోపల మేము మా ఫోర్సెస్ ఎక్కడెక్కడ డిప్లాయ్ చేసాము ఏంటంటే ఆ ఏరియాస్ అన్నిటి కూడాను ఒక బ్రాడర్గా ఒక ఐడియా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంత రెస్క్యూ కోసం ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డారండి. వాళ్ళు చాలా కష్టపడేసి వాళ్ళకి వెళ్ళడానికి 10 kilometers పట్టింది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళను రికవరీ చేసి
అక్కడి నుంచి నియర్బైగా ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ ఎక్కడైతే అప్పటికి ఆల్రెడీ అది చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంది, గవర్నమెంట్ కూడా అలాగే ఉంది, ఈ మొత్తం పబ్లిక్ అంతా కొన్ని చోట్లకి చేరుస్తున్నారు, అలా తీసుకొచ్చేసి అలా వాళ్ళని సెట్ చేసాము. తర్వాత చిన్నగా అక్కడి నుంచి వాళ్ళని టూ డేస్ పట్టిన తర్వాత 2 days తర్వాత వాళ్ళు అక్కడి నుంచి హెలికాప్టర్స్ ద్వారా చండీగఢ్కి అనుకుంటాను, చండీగఢ్కి ఎవాక్యూట్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీకి వచ్చారండి. అది బేసిక్లీ దర్ సింగపూర్ పీపుల్. ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ అండి. వాళ్ళ తర్వాత వాళ్ళు నేరుగా అక్కడి నుంచి నేరుగా వచ్చేసి నేరుగా మా ఎన్డిఎంఈ ఆఫీస్కి వచ్చేసి మమ్మల్ని కలిసేసి అసలు వాళ్ళ ఎమోషన్స్ చూస్తే స్టిల్ పిక్చర్స్ ఆర్ మెమరీ. అలా జరిగిందండి అది. ఓకే, బట్ దాని తర్వాత ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఎక్కడికి వచ్చారండి? ఎన్డీఎంఏ తర్వాత నేను వెనక్కి క్యాడర్కి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్లో పోస్టింగ్ ఇచ్చారండి. 229 బెటాలియన్ కమాండెంట్గా నేను ఛత్తీస్గఢ్లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 3.5 years అక్కడ ఛత్తీస్గఢ్లో పనిచేశాను. సార్, ఛత్తీస్గఢ్ అనగానే చాలామందికి నక్సల్స్ మూమెంట్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇవే కనిపిస్తుంటాయి. మరి మీరు ఎక్కడెక్కడ పోయింది? సుకుమా కానీ, కుంట, బీజాపూర్, బెల్ట్ అంతా కూడా వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉండేది. పోలీసు మీద దాడులు, ఒక మంత్రి చనిపోవడం, సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవడం, ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతుంటాయి. బేసిక్లీ ఏంటంటే అండి, మొదటిది నేను తెలుగువాడిని కావడం వల్ల ఇక్కడ మన ఆంధ్రాలో జరుగుతున్నటువంటి నక్సల్ ఇష్యూస్ మీద, నక్సల్ ఆపరేషన్స్ మీద, నక్సలిజం మీద కొంచెం అవగాహన బేసిక్గానే ఉంది. సో ఈ బేసిక్ అవగాహనతో, ఎందుకంటే మనం ఇక్కడ చాలా చూసాం. ఐ థింక్ ఇక్కడ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే సిఆర్పిఎఫ్ కూడా 1916 అప్పటి నుంచి కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ డిప్లాయ్ అయింది రకరకాల ఇదిలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అవగాహన, ఎందుకంటే ఆ ఏరియాలో కొంచెం తెలుగు స్పీకింగ్ ఏరియాలు కూడా ఉన్నాయి, కొంత డైలెక్ట్ వేరుగా ఉన్న తెలుగు కూడా మాట్లాడతారు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని విషయంలో నేను ముందుగా ఒక కొంచెం ఇండివిజువలిస్టిక్ స్ట్రాటజీతో వెళ్ళానండి. ఇంకోటి ఏమైందంటే కొద్ది రోజుల పాటు అవగాహన చేసుకోవడానికి కష్టపడింది. తర్వాత ఏమనిపించిందంటే ఈ సమస్యలో మనము ఎందుకంటే సిఆర్పిఎఫ్ చాలా పెద్దది, అక్కడ సిఆర్పిఎఫ్ ప్లేయింగ్ ఏ బిగ్గర్ రోల్. సో ఆపరేషన్స్ అనేటువంటివి ఒక పార్ట్, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అంటే. అలా కాకుండా మామూలు పబ్లిక్ ఉన్నారు, మామూలు ప్రజానీకము అంతా ఆదివాసీ సమాజము, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో కొంచెం స్ట్రాటజీస్ కొంచెం ఆలోచించి కొన్ని రకరకాల ఇన్నోవేటివ్ వేస్లో కొన్ని ప్రోగ్రామ్స్ అంటే చాలామంది చేస్తుంటారు, మనమే అని కాదు, బట్ ఏంటంటే కంటిన్యూటీ ఉంచేసి ప్రజలతోటి ఫోర్సెస్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి కొన్ని విషయాలు అనేటువంటి విషయంలో బాగా ఆలోచించి కొన్ని టార్గెట్స్ను డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా పనిచేసామండి. అంటే కేవలం సిఆర్పిఎఫ్ అంటే వార్ కాకుండా ప్రజలతో వెళ్ళాలి, సోషల్ వర్క్ కూడా చేస్తుందని ప్రూవ్ చేసుకొచ్చారు. సిఆర్పిఎఫే కాదండి, ఈవెన్ పోలీస్ అయినా కూడా చేస్తాము. బట్ ఎస్, ఒక ఇదిలో వర్క్ చేస్తున్నప్పుడు కంబాట్ ఆపరేషన్స్ ఒక సైడ్ ఉంచితే నార్మల్ పబ్లిక్ తోటి ఎలా ఉండాలి, నార్మల్ పబ్లిక్ను మనం ఎలా, ఎందుకంటే మనం ఎందుకు వెళ్ళాం అక్కడికి, బేసికలీ మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, మనం వెళ్ళిన పర్పస్ అల్టిమేట్లీ మనం ఆ ఏరియాస్లో పీస్ తీసుకురావాలి, ఈ నక్సల్ వైలెంట్ యాక్టర్స్ని రెడ్యూస్ చేయాలి అంటే అదే కదా ఎవరికైనా ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ దగ్గరగా వెళ్ళాలంటే మనము అన్లెస్ మనం పబ్లిక్ తోటి మమేకం కాకపోతే, పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కాకపోతే, మనం సపరేట్గా ఐసోలేట్గా వర్క్ చేస్తూ ఉంటే ప్రాబ్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు దట్. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత కొంచెము పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి, ఎందుకంటే పబ్లిక్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో దట్ కాన్ఫిడెన్స్ విల్ నాట్ కమ్ ఇన్ ఎ డే ఆర్ టూ. సో దాని గురించి ఎలా చేయాలని కొన్ని ఆలోచనలు చేసేసి కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ని టార్గెట్ చేసి ఆ విధంగా కొంచెం వర్క్ చేసామండి. అంటే పబ్లిక్ దగ్గర అవ్వడానికి మీరు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టారు, కానీ ఆపరేషన్స్ పరంగా కూడా అండి ఒకటి పబ్లిక్ను దగ్గర కావడానికి ఏ విధంగా నేను దాదాపు ఒక సంపర్క్ అనే పేరుతోటి ఆల్మోస్ట్ 3.5 years ఒక మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళానండి. దాంట్లో 2-3 ఏరియాస్ని టార్గెట్ చేసుకొని, లైక్ స్కూల్ చిల్డ్రన్, ఎందుకంటే ఇవన్నీ చాలా రిమోట్ ఏరియాస్, చాలా పేదరికం ఉంది. ఆ పేదరికం మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ ఐడియాలజీ తోటి వీళ్ళు బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. చిన్న పిల్లలండి, 10-12 ఏళ్ళ వాళ్ళు కూడాను. దే టాక్ అబౌట్ రష్యన్ రెవల్యూషన్, దే మే నాట్ హ్యావ్ సీన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఆల్సో, బట్ అంటే అంతగా వాళ్ళను మా నక్సల్స్ యాంగిల్లో నుంచి వాళ్ళ డేస్ ఏంటి, వాళ్ళ ఇదేంటి అన్నీ కూడా చెప్పగలుగుతారు. సో వాళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉండేటువంటివి. సో వీళ్ళని ఎలా కొంత ఇచ్చేయంత ఆలోచనలకు వెళ్ళిన తర్వాత స్కూల్స్ని టార్గెట్ చేయడము,
స్కూల్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళతో కొంచెం యాక్టివిటీస్ని పెంచడము, వాళ్ళతో కొంచెం ఇంట్రాక్షన్స్, కొంతమంది సెలెక్ట్ పర్సనల్స్ని ఐడెంటిఫై చేసి మన వాళ్ళ నుంచి, ఎందుకంటే నా యూనిట్లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, సో వీళ్ళని కొంచెం కండిషనింగ్ చేసేసి ఆ విధంగా పబ్లిక్ తోటి ఎలా స్కూల్స్ని ఎలా కోఆర్డినేట్ చేయాలంటే ఒక మంచి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా చేసుకుంటూ కొంత. తర్వాత మెడికల్ అనేటువంటి చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాయి, దాంతో కొంతవరకు ఉంది. బట్ అదర్వైజ్ ఆ ఏరియాస్లో అంతా కూడాను మలేరియా చాలా ఎక్కువ ఉంటుంది, స్కిన్ బార్న్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి, మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ. సో మనకున్నటువంటి రిసోర్సెస్లో నుంచి అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కొంత హెల్ప్ తీసేసుకొని ఎక్కడెక్కడైతే మన క్యాంపస్లు ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్నింటిలో కూడాను పబ్లిక్ కోసంగా కూడా కొంచెం ఒక 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 విండో ఓపెన్ చేసేసి స్లోలీ పబ్లిక్ని ఆ విధంగా మన వైపుకి వచ్చే విధంగా చేసుకున్నాం. కానీ పోలీసులు అంటే కొంతమంది భయం ఉంటుంది. అటువంటి పోలీసులు సిఆర్పిఎఫ్లో వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఇనిషియల్గా రెసిస్టెన్స్ ఉండే, ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి అక్కడంతా ఫోర్సెసే ఉన్నాయి, కూర్చోడ ఒక్కో రకంగా పనిచేస్తుంటుంది. అలాంటి ఇదిలో ఇనిషియల్గా కొంచెం డిఫికల్టీస్ ఉంటాయండి. బట్ స్లోలీ పబ్లిక్లో ఒకసారి యాక్సెప్టబిలిటీ వచ్చిందంటే దాన్ని చాలా ఈజీగా తీసుకెళ్ళచ్చు. అలాగే ఇంకోటి చెప్పాలంటే టామరిండ్ ఉంది. టామరిండ్ కొంత ఏరియాస్లో బాగా ఎక్స్ట్రాంటరీగా వస్తుంది, పర్టికులర్లీ బిజాపూర్ డిస్ట్రిక్ట్. బట్ వాళ్ళకు వచ్చేటువంటి రేట్స్ అన్నీ కూడాను మన లోకల్ డీలర్స్ ద్వారాను వెళ్ళుంటే దళారుల ద్వారా వచ్చేది 9 రూపీస్ 10 రూపీస్ కొనుక్కు తీసుకెళ్ళిపోతున్నామండి. వేరేస్ గవర్నమెంట్ ఎంఎస్పీ అరౌండ్ 22 రూపీస్. సో ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది వీళ్ళ ద్వారా అమ్మేస్తుండేవాళ్ళు. మేమేం చేసామంటే ఫారెస్ట్ అఫీషియల్స్ తోటి లింకప్ చేసేసి ఎక్కడెక్కడైతే క్యాంప్స్ ఉన్నాయో దగ్గరగా వాళ్ళకు అవుట్లెట్స్ పెట్టించేసి ఒక 2 years కంటిన్యూస్గా ఈ రేట్ వచ్చే విధంగా చూసాము. సో దట్ ఈస్ ఎ బిగ్ ఎకనామిక్ దిస్ థింగ్. సో అది వాళ్ళకరే మనకు సిఆర్పిఎఫ్ ద్వారా కూడాను ఇంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో పబ్లిక్లో చాలా పర్సెప్షన్స్లో చేంజెస్ వచ్చాయి. ఆ విధంగా ఐ థింక్ దట్ సంపర్క్ ఇనిషియేటివ్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది నక్సల్ పాంప్లెట్స్ ఆల్సో. సో వీళ్ళు ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చేసి మనకు పబ్లిక్ ఉన్నటువంటి లింక్ను బ్రేక్ చేస్తున్నారు, పబ్లిక్ మనతో సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నారు. ఇలా చేస్తే మనకు కష్టమవుతున్నటువంటి ఇదిలో కొన్ని పాంప్లెట్స్ కూడా చాలాసార్లు రిలీజ్ చేశారు ఆ విధంగా. కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని ఉంటాయండి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు మా ఇదిలోకి వస్తే ఒక 7-8 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యండి. ఒక విశ్వనాథ్ గారి మీద ఎప్పుడైనా దాడి జరిగిందట కదా? ప్రయత్నాలు జరిగాయి. పర్టికులర్లీ ఎందుకంటే కొంచెం యాక్టివ్గా పబ్లిక్లోకి వెళ్తుండే వాళ్ళము, రిమోట్ ఏరియాస్ కానీ తిరుగుతుండే వాళ్ళము. మన ఆపరేషన్స్ మన సేఫ్టీనెస్ ఎందుకు తీసుకున్నప్పుడు కొన్ని అటెంప్ట్స్ జరిగాయి. పర్టికులర్లీ ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఒక పట్టుదలగా ఒక 15th ఆగస్ట్కు ఒక చోటుకి వెళ్ళాలి, ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి అనేటువంటి పట్టుదలతోటి ఆల్మోస్ట్ 15 kilometers వాక్ చేసి వెళ్ళి కొంత దూరము ఎంపీ మైన్ ప్రూఫ్ వెహికల్ని వాడుకుని తర్వాత 15 kilometers వాక్ చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళాం. ఆ వెళ్ళే దారిలో 1-2 ఒక చోట మా వాళ్ళు ముందుగా దాన్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినందువల్ల ఒకసారి మనం ఇదయ్యాము, అలాంటిది లేకుండా. తర్వాత 1-2 లెటర్స్ ఉత్తరాల ద్వారా మనకు వార్నింగ్స్ వచ్చాయి. ఒక్కసారి కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది. తర్వాత మళ్ళీ మనం మామూలు ఇదిలో వెళ్దాము, లేదు మనం చేస్తున్న పని మంచిది అయినప్పుడు పబ్లిక్లో ఒక సపోర్ట్ వస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ బిగ్గర్ థింగ్ అనేటువంటి ఒక నమ్మకం, కేవలం ఒక నమ్మకం, ఆ నమ్మకంతో అలాగే ముందుకెళ్ళిపోయాం. మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఐ థింక్ 2017. ఇటు మన ఉసూరు అనే ఒక ఇది వస్తుంది, బీజాపూర్ డిస్ట్రిక్ట్లోనే లోపలికి వస్తుందండి. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత దట్ వాజ్ 2 days లాంగ్ ఆపరేషన్. మేము 3 areas నుంచి టీమ్స్ను ఎస్టాబ్లిష్ చేసి పంపించాం అనమాట. దాంట్లో నేను కూడా వెళ్ళున్నాను. ఆ వెళ్ళిన ఆపరేషన్లో ఒక చోట మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం రెండవ చోట నుంచి ఒక 2 అమ్మాయిలని పికప్ చేశాం. ఎవరైతే స్ట్రాంగ్ కేడర్లో ఉన్నారో వాళ్ళు లీవ్లో ఇంటికి వచ్చిన్నారు. తర్వాత ఇలా ఫోర్సెస్ వచ్చేంతలో కానీ వాళ్ళు ఎక్కడో అయిపోయారు. బట్ ఆ ఏరియా సర్చింగ్లో వాళ్ళ డ్రెస్లు అవన్నీ కూడా నా లేవి దొరికాయి. అలా తీసుకుని తర్వాత ఒక 2 నక్సల్స్ని, కేడర్లో ఉన్న నక్సల్స్ని మేము అప్రెండ్ చేయగలిగామండి. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, కానీ మీరు ఎంతమంది సరెండర్ని మీ దగ్గర ఎవరైనా అయ్యారా ఎప్పటికైనా? అంటే మన పాలసీ ఎలా ఉండేది ఏంటంటే ఎవరైతే పోలీస్ క్రైమ్స్లో, పోలీస్ రికార్డ్స్లో ఉన్నటువంటి నక్సల్స్ ఉన్నారో చాలా చోట్ల
ఆ నక్సల్స్ని ముందుగా జీరో చేయడం, ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ఎయిదర్ ముందుగా సరెండర్ కావడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ విధంగా చాలామంది అండి, ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ 17 and 18 వీ హ్యావ్ ఆల్మోస్ట్ 40-50 సరెండర్స్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో అలా సరెండర్స్ చేసినవి కూడా ఉన్నాయండి. కానీ మీ పని చేసిన టైంలో ఎప్పుడైనా మీ వాళ్ళ మీద కానీ లేదంటే ఆ ప్రజాప్రతినిధుల మీద కానీ దాడులు జరిగాయి? మన చోట అనేటువంటి జరగలేదు, కానీ బట్ ఆపరేషన్స్లో అదే దాడులు మామూలుగా జరుగుతున్నాయి కదా ఎక్కడెక్కడాను. సో అలా కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే మనం ఉన్న ఏరియాస్లో ఆ పరిస్థితి నుంచి కొంతవరకు బయటకు వచ్చిందండి. ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ వచ్చింది. బేసిక్లీ ఏమనుకుంటున్నా, నాకు అన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే ఎక్కడైతే పబ్లిక్ స్లోలీ గవర్నమెంట్ తిరుగుతారో, పబ్లిక్ సపోర్ట్ మనకు వస్తుందో, అక్కడ ఈ ఇన్సిడెంట్స్ జరగడం చాలా కష్టం అండి. కానీ మీరు ఒకవైపు పబ్లిక్ సపోర్ట్తో మీరు వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకుని వేరు చేస్తుంటే, వాళ్ళు కూడా పబ్లిక్ సపోర్ట్ తీసుకుంటూ చెర్ల వెంకటాపురం బోర్డర్ దాటిక జనతన్ సర్కార్ పెట్టి వాళ్ళు కూడా పేరల గవర్నమెంట్ నడిపారండి. మరి మీకు అటువైపు ప్రజలు రాలేదా? అంటే బేసిక్లీ నేను గమనించింది ఏంటి, ఆదివాసీ సమాజంలో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు అవేర్నెస్ లేకపోవడం వల్ల, ప్రాబ్లీ 1980s ఈ నక్సల్స్ మన తెలుగు వాళ్ళే అటు వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ టైంలో ఉన్నటువంటి ఇదిలో వీళ్ళకు అక్కడ ప్రభుత్వం యొక్క రీచ్ కొంచెం తక్కువగా ఉండింది. రిమోట్ ఏరియాస్ కావడం వల్ల, యాక్సెసిబిలిటీ తక్కువ కావడం వల్ల, ఎక్కడైతే ఈ యాక్సెసిబిలిటీ పబ్లిక్ గవర్నమెంట్కి మంచి తక్కువగా ఉండిందో ఈ ఏరియాస్ నుండి వీళ్ళు బాగా కంట్రోల్ చేశారు. ఆ కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళు వీళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేయగలిగారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే మేము అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల ఇది చాలా కాలం పాటు అలా జరిగిందండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లోకి ఏదో కొంచెంగా మిగిలిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లోకి ఒకప్పుడు సుగ్మా కానీ, దంతేవాడ కానీ, బీజాపూర్ కానీ చాలా అసలు ఆ పేర్లు వింటేనే చాలా ఇదిగా ఉండేటువంటి ఏరియాలు, ఎన్నో ఇన్సిడెంట్స్ అయినటువంటివి. ఇంకోటి ఏమవుతుందంటే సెంట్రల్ ఫోర్సెస్ వచ్చినప్పుడు మోస్ట్లీ వీళ్ళంతా ఎవరు వెళ్ళినా కూడా బయట నుంచి వెళ్తారు. ఆ ఏరియాస్లో రోడ్స్ లేవు, నెట్వర్క్ లేదు, సో బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. అలాంటి ఏరియాస్లో వెళ్ళి పబ్లిక్ ఎవరో నక్సల్ ఎవరో తెలియని పరిస్థితులు ఉంటాయి అక్కడంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వర్క్ చేయడం కొంచెం ఇనిషియల్గా డిఫికల్ట్ అవుతుంది. ఆ టైంలో కొన్ని లాసెస్ ఉన్నాయి, బట్ తర్వాత ఐ థింక్ చాలా వరకు కంట్రోల్కి తీసుకురాగలిగింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్ అవి బాగా డెవలప్ చేయడంలో సిఆర్పిఎఫ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అలా ప్లే చేస్తుంది, ఇప్పుడు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ లోకల్ పోలీస్ సపోర్ట్ ఉండదు సిఆర్పిఎఫ్ అనేది వాస్తవం అంటారు? లేదండి, అలాంటిది ఏమీ లేదు. లోకల్ పోలీసు సిఆర్పిఎఫ్ ఎప్పుడు కలిసే పనిచేస్తాయి, చక్కగా కోఆర్డినేషన్ ఉంది. మొదట్లో ఎక్కడన్నా కొంచెం చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ బట్ అదర్వైజ్ అలాంటిది ఏమీ లేదు. ప్రతి చోట సిఆర్పిఎఫ్ లోకల్ పోలీస్ కలిసే పనిచేస్తుంది. అది మంచి ఇదిగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? నెక్స్ట్ నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి వచ్చి 2 years అవుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆపరేషన్స్, పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉన్న విశ్వనాథ్ గారికి ఇక్కడ ఆఫీసు తప్ప పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉండదు. మరి మీకు కష్టంగా అనిపించట్లేదు? ఇది బేసిక్లీ ఒక అడ్మినిస్ట్రేటివ్ రోల్ అండి. సో ఎందుకంటే ఆర్గనైజేషన్లో రకరకాల రోల్స్ ఉంటాయి కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటివ్ రోల్లో ఇంకో రకంగా వర్క్ చేస్తున్నాము. ఉన్నటువంటి దీంట్లోనే వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ వాట్ ఎవర్ బి ద థింగ్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి కింద ఈ స్థాయికి వచ్చారు కమాండెంట్కి. ఇప్పుడు కూడా చాలామందికి సిఆర్పిఎఫ్లో రావాలనుకుని కొంత కోరుకుంటుంది, దేశానికి సేవ చేయొచ్చు అని. అటువంటి అనుకున్న యువతకి సిఆర్పిఎఫ్లో రావాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? వాళ్ళు ఎవరికి సపోర్ట్ సంప్రదించాలి? ఈ ఆర్గనైజేషన్ రావాలంటే వాళ్ళకి మినిమం ఏముంది? బేసికలీ ఎలాంటి అంటే ఇప్పుడు ఆల్ సెంట్రల్ ఫోర్సెస్ కన్నీ కూడాను యూపీఎస్సీ ద్వారానే ఎగ్జామినేషన్ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ విధంగా అయితే మిగతా సర్వీసెస్ కోసంగా గ్రాడ్యుయేషన్ మినిమం ఎలిజిబిలిటీ ఉంటుందో అలాగే ఆ ఎలిజిబిలిటీతోటే వస్తారు. బట్ ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు, లాట్ మెనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ హూ లెఫ్ట్ ది ఐటీ నుంచి కూడా వదిలేసి, ఎందుకంటే ఇంట్లో అడ్వెంచర్స్, ఛాలెంజెస్ అటువంటి చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి చాలామంది యంగ్ ఆఫీసర్స్ ఆర్ జాయినింగ్ ఇన్ దట్ వే. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు సిఆర్పిఎఫ్లో అదర్వైజ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 14,000 మంది సిఆర్పిఎఫ్లో పనిచేస్తారు మన 2 రాష్ట్రాల నుంచి. అలాగే దాదాపుగా ఒక 60 మంది వరకు
అమరవీరులు అయ్యారండి రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్లో అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ద్వారా. బట్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ అండ్ డైనమిక్ ప్రొఫెషన్. వన్ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వెంచర్స్, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇంకోటి ఏంటంటే బేసికలీ అన్నీ ఉన్న చోట మనకు దాంట్లో మజా రాదండి. సో ఆపర్చునిటీస్, అడ్వెంచర్స్, ఛాలెంజెస్, అడ్వర్సిటీస్ మధ్య ఎప్పుడైతే చేస్తామో దాంట్లో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అలా చూస్తే సిఆర్పిఎఫ్లో చాలా పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి అండ్ అడ్వెంచర్స్ ఉంటాయి, అలాగే రికగ్నిషన్ కూడా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సార్, ఇప్పుడు సిఆర్పిఎఫ్లో దాదాపు 60 మంది చనిపోయారని చెప్తున్నారు. ఆ విధంగా చనిపోయిన కుటుంబాలకి ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆదుకుంటుంది? ఒకవేళ వాళ్ళకి ఏమైనా దివ్యాంగులైతే మీలాంటి సంస్థలు ఏ విధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తుంటారు? ఏవైతే గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయో ఆ విధంగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలను చూస్తుంది. అలాగే వాళ్ళు నెక్స్ట్ ఆఫ్ కిన్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి చాలామందికి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ నడుస్తుంటాయి, పోస్టింగ్స్ ఇస్తుంటారు. మిగతా ఏవైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ద్వారా వచ్చేటువంటి ఫైనాన్షియల్ రెవెన్యూషన్స్ అవన్నీ కూడా ఉంటాయండి. అది కాకుండా ఈ మధ్య మీరు అడిగినట్టు హైదరాబాద్లో ఒక సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము, నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ని. ఎవరైతే ఈ ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్లో కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో కావచ్చు, లేక ఇంకా మిగతా రకాలలో కావచ్చు, ఎవరైతే కొంతమంది లిమ్స్ను పోగొట్టుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఒకటి సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. ఈ సెంటర్ ద్వారా వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని డిఫరెంట్ ఫీల్డ్స్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా, లైక్ సమ్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ గోయింగ్ ఫర్ ది పారా ఒలింపిక్స్ అండ్ సమ్ ఆర్ ఎంటరింగ్ ద ఐటీ సెక్టర్. సో ఇప్పుడున్నటువంటి సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకుంటూ కొంతమంది సైబర్ సెక్యూరిటీలో ఎక్స్పర్ట్స్గా చేయడానికి ఇంటర్నల్గా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సిస్టమ్స్లో వాళ్ళని ఏ విధంగా మెష్ చేసి వాళ్ళకి ఎక్స్పర్టైజ్ని వాడుకోవచ్చు అంటుంది. దాంట్లో ఈ మధ్య మేము హైదరాబాద్ కూడా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసామండి. దానికి మన బిట్స్ పిలాని కావచ్చు, IIIT హైదరాబాద్ కావచ్చు, ఇంకా సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడాను బాగా హెల్ప్ చేస్తున్నాయి. టెక్నాలజికల్ సపోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సార్, ఫైనల్ క్వశ్చన్, బిఎస్ఎఫ్లోకి రమ్మంటారా, సిఆర్పిఎఫ్కి రమ్మంటారా, సిఎస్ఎఫ్కి వెళ్ళమంటారా? ప్రతి ఆర్గనైజేషన్కు దానికి ఇంపార్టెన్స్ ఉందండి. ప్రతి ఆర్గనైజేషన్ దాని ఇంపార్టెన్స్ ఇది ఎక్కువ ఇది తక్కువ అటువంటి దానికి ఎప్పుడు చెప్పలేము. BSF is having a big role in border security and many issues. So they are playing wonderful job over there. Industrial security and airport securities అవన్నీ కూడా CSF చూసుకుంటుంది. అలా కాకుండా సిఆర్పిఎఫ్ యొక్క లార్జర్ రోల్, అటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఇటు కోబ్రా బెటాలియన్స్ కావచ్చు, తర్వాత జనరల్ డ్యూటీ బెటాలియన్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ని హ్యాండిల్ చేయడంలో ఉన్నటువంటి వేరియస్ ఇదిలు కావచ్చు, VIP సెక్యూరిటీ యూనిట్స్ కావచ్చు. సో అలా చూసుకుంటే సిఆర్పిఎఫ్ చాలా పెద్ద బ్రాడర్ రోల్ ప్లే చేస్తుంది. So every organization has its own importance. So it is individual's choice where to go, where to join. సార్, మీరు మొత్తం ఈ సర్వీస్లో మీకు వచ్చిన మెడల్స్ గురించి చెప్పండి. చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో వర్క్ చేయడం వల్ల ఇంటర్నల్ సెక్యూరిటీ రకరకాల మెడల్స్ వచ్చాయండి. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది రాష్ట్రపతి పోలీస్ పథకం ఫర్ మెరిటోరియస్ సర్వీస్. అది లాస్ట్ ఇయర్ 2020లో అలవాడైంది. సో దట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. తర్వాత ఇవి కాకుండా కాశ్మీర్లో వర్క్ చేసినప్పుడు ఆపరేషనల్ ఇష్యూస్లో ఉన్నటువంటి వీటిలో కొన్ని మెడల్స్ వచ్చేసాయి. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అనేటువంటిది ఒక డిఫికల్ట్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఛత్తీస్గఢ్లో వర్క్ చేసిన దానికి అదొకటి వచ్చింది. అలా కొన్ని మెడల్స్ వచ్చాయి. దేశానికి సేవ చేయాలంటే సరిహద్దులతో పాటు అంతర్గతంలో జరుగుతున్న కలహాలకి, ఆ కమ్యూనిటీ గొడవలకు కానీ అడ్డుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిఆర్పిఎఫ్లోకి రావాలి. సిఆర్పిఎఫ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్తో పాటు మంచి పేరు కూడా ఉంటుంది. మన కుటుంబాలకి తరతరాల తర్వాత దేశానికి సేవ చేశామని చెప్పుకోవడానికి కూడా ఒక అడ్రస్గా మిగులుతుంది సిఆర్పిఎఫ్. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. for more videos. Subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos. Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.